హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. ఆదివారపు శుభోదయం మీ అందరికీ. ఇది ఈనాడు, ఇది తెలుస్తుంది కదా, సాక్షి. ఓకేనా? ఇతను మన కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ఇతను కూడా ప్రతిపక్షంలో ప్రజల శ్రేయస్సు కోసం, వీళ్ళిద్దరూ మన కోసమే, కేవలం మన కోసం మన కుటుంబంలో ఒక సభ్యులుగా మనల్ని బ్రతికిస్తున్నారు, మనకు జీవించే అవకాశాన్ని అందిస్తున్నారు. చాలా గొప్పగా ఉంది కదా. కానీ మన సమాజంలో తాగి సగం మంది చచ్చిపోతున్నారు. 30% రెవెన్యూ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వాలకి మన ప్రజలు చస్తూ బ్రతుకుతూ వాళ్ళు పోసే మద్యం తాగుతూ, వాళ్ళని పొగుడుతూ, వాళ్ళకి జపం చేస్తూ, వాళ్ళ బ్రతుకుల్ని మర్చిపోయి జీవిస్తున్నారు. యాక్సిడెంట్లకు గురైతే చచ్చూరుకుంటున్నారు. ఓకే, మనం ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ప్రవాహంలా అది కూడా చీఫ్ లిక్కర్ చీఫ్ లిక్కర్ ఎక్కువ. రెండోది, కంపెనీల నుంచి వచ్చేవి కూడా ఏ రకమైనటువంటి నాణ్యత లేనటువంటి సరుకు. మనకి తెల్లారితే చుక్క కావాలి, ముక్క కావాలి, సుఖం కావాలి. మనకు మాత్రం చదువులో బట్టి పట్టే విధానం మాత్రం వదిలిపెట్టం. కార్పొరేట్ చదువులు కావాలి కదా. వీడికి ఏమీ లేకపోయినా పిల్లలకి మాత్రం కార్పొరేట్ చదువు కావాలి. ఆడికి అక్షరాలే రావు కానీ చదువు కావాలి. మంచి ఉద్యోగాలు కావాలి, ఫారెన్ వెళ్ళిపోవాలి. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ. తెల్లారి లెగిస్తే ఎవడిని తిడదామా, ఎవడిని పొగుడుదామా, ఎవడి దగ్గర చేతులు కట్టుకొని నుంచుంటే ఇవాళ గడిచిపోతుందా? ఇదే నా బ్రతుకంటే కాదు కదా. బ్రతుకంటే జీవితాన్ని నిర్మించుకోవడానికి మన ఆలోచనని ఉపయోగించాలి. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటాడంటే, మొక్కకి నీళ్లు పోయిపోతే అది చచ్చి ఊరుకుంటుంది. అలాగే సరైన ఆలోచనలకి మనం ఆచరణ చూపించకపోతే ఆలోచనలు కూడా మృతమైపోతాయి. దళిత బహుజనులు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే సమాజంలో యువకులు చాలామంది చనిపోయారు. వాటి బొమ్మలతోటే ఇళ్ళు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. వృద్ధులు బ్రతకలేక చావలేక అలా జీవోత్సవాల్లా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి రాజకీయ అక్షరాస్యత లేకపోతే కుటుంబ వ్యవస్థ మరింత పతనమైపోతుంది. మేల్కొనండి. తాగుడు అనే వ్యసనం నుంచి, గంజాయి అనే వ్యసనం నుంచి బయటపడండి. అప్పుడే విద్య యొక్క ఆవశ్యకత, వివేకంతో మన ఆలోచనల యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మన సమాజ ప్రగతికి మనమే బాటలు వేసుకుందాం. ఏ నాయకుడు ఎవడు మనకు అవసరం లేదు, వాళ్ళ అవసరం మనకు లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారం, ఆర్టికల్ 21 ప్రకారం మనందరం చక్కగా జీవించవచ్చు, మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. ధన్యవాదాలు.